హాయ్ అండి. 6 కేటగిరీస్ ఇన్ డైరీ ఫార్మింగ్ లో నిన్న ఆల్రెడీ క్యాటిల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈ రోజు ఫాడర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫాడర్ మేనేజ్మెంట్ లో 2 టైప్స్, ఒకటి గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్, రెండు డ్రై ఫాడర్ మేనేజ్మెంట్. గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్ లో మనం చాలా టైప్ ఆఫ్ గ్రాసెస్ ఉంటాయి. మనం స్టార్ట్ చేసినప్పుడు వి స్టార్టెడ్ విత్ సూపర్ నేపియర్, హెజ్ లూసన్ అండ్ పిల్లి పెసర, ఇంకొక కొంచెం శాతం జొన్నల గడ్డి వేసామండి. ఈ జొన్నల గడ్డి అండ్ సూపర్ నేపియర్ ఆల్మోస్ట్ ఒకటే కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది. హెజ్ లూసన్ లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అండ్ పిల్లి పెసర న్యూట్రిషన్ వాల్యూస్ బాగుంటుంది అని చెప్పి వేసాను. సో అది కట్ చేసి వేయడం, అన్ని రకాలు కట్ చేసి ఫీడ్ చేయడం అనేది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు హెజ్ లూసన్ వేసిన దగ్గరికి వెళ్ళి హెజ్ లూసన్ కొంచెం కట్ చేసి, తర్వాత సూపర్ నేపియర్ కట్ చేసి, తర్వాత పిల్లి పెసర కట్ చేసి వేయడం మేము కన్సిస్టెంట్ గా చేయలేకపోయాం. అది కొంచెం ఫెయిల్ అయిందని చెప్పి, ఎలాగో మనం దానాల్లో ఈ ప్రోటీన్ వాల్యూస్ అవి వస్తున్నాయని చెప్పి మళ్ళీ తర్వాత మొత్తం ఫామ్ అంతా కూడా సూపర్ నేపియర్ నే పెట్టేసామండి. సో ఇప్పుడు ఓన్లీ సూపర్ నేపియర్ పెడుతున్నాం. ఇప్పుడైతే లాస్ట్ 1 year నుంచి కొంచెం మేము గ్రీన్ ఫాడర్ ని బాగా మెయింటైన్ చేయలేకపోయాం. మొత్తం ఫీల్డ్ అంతా డ్రై అయిపోయింది. బౌండరీస్ అంతా కూడా బ్రేక్ అయిపోవడం వల్ల, మిగతా క్యాటిల్ రావడం, ఈ పందులు అవి వచ్చేయడం వల్ల మేము పెద్దగా చేయట్లేదు. ఈ 5th year యానివర్సరీ టైంలో అయితే ఫాడర్ మేనేజ్మెంట్ ఫస్ట్ 3 years ఉన్నంత సక్సెస్ఫుల్ గా లేము. నెక్స్ట్ 2 years సో ఫాడర్ మేనేజ్మెంట్ లో మేము ఇప్పుడు ఫెయిల్యూర్ అనే చెప్పాలి. వెరీ సూన్ మేము ఈ ఫామ్ లోనే కొంచెం బౌండరీస్ గట్టిగా చేసి ఫీడ్ వేసుకుందాం అనేది అనుకుంటున్నాము. ఇది సరిపోదు యాక్చువల్ మన ఫామ్ కి. సో ఇంకెక్కడైనా కూడా దగ్గరలో ల్యాండ్ తీసుకొని గ్రీన్ గ్రాస్ వేసుకుందాం అనేది మా ఐడియా. లెట్స్ సీ ఈ గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్ లో ఈ ఇయర్ నేను ఏం చేయగలను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూ ఉంటాను. మీకు కూడా గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్ లో ఏదైనా సలహాలు ఉంటే నాకు చెప్పండి. గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్ లో అన్ని రకాల గడ్డులు ఫీడ్ ఒకేసారి ఇవ్వాలి అంటే ఎలా వేసుకోవచ్చో నేను ఒక ఫామ్ లో ఆల్రెడీ చూస్తున్నానండి. అది మీకు ఫర్దర్ టాపిక్స్ లో ఎప్పుడైనా చెబుతాను. యాక్చువల్గా గ్రీన్ ఫాడర్ వేసే పొజిషన్ లో ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, లేదా కింద కామెంట్ చేయండి. నేను 100% మీకు ఆ మోడల్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రై ఫాడర్ మేనేజ్మెంట్ అయితే మేము స్టార్టింగ్ లో సంక్రాంతికి జాన్లోని జూలైలోని కొత్త గడ్డ వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు లారీలకి తెచ్చేసుకునేవాళ్ళం అండి. ఒక 2 లారీస్ వేసేస్తే ఆల్మోస్ట్ ఒక లారీ 3 months వరకు మనకు వచ్చేసేది. ఇప్పుడు లాస్ట్ 1 year బట్టి మనకి గ్రీన్ గ్రాస్ పెద్దగా అవైలబుల్ లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ఎవరైనా గ్రీన్ గ్రాస్ అవైలబుల్ ఉంటే కొనుక్కోవడం, దాంతో పాటు డ్రై ఫాడర్ ఇస్తున్నాం. బట్ ఇప్పుడు మనం డ్రై మ్యాటర్ ఎక్కువ ఇస్తున్నాం. దానివల్ల కొంచెం క్యాటిల్ లుక్ కూడా పాడవుతుంటది, హెల్త్ కూడా ఇబ్బంది. బట్ నేను ఎప్పటికప్పుడు ఎవరైనా బయట గ్రీన్ గ్రాస్ కొనుక్కొని వేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అదే మన పొలంలో గడ్డి సరిగ్గా మొలవక కొంచెం మొలిచే వరకు బయట నుంచి మనం సోర్స్ చేస్తున్నాం పచ్చగడ్డి. ఇక్కడ దగ్గరలో ఒక 20 kilometers దగ్గర నుంచి వస్తుంది. 2 daysకి 3 daysకి ఒకసారి వస్తుంది. సఫిషియంట్ గ్రీన్ గ్రాస్ అయితే మనం ఇవ్వలేకపోతున్నాం. అయితే ఈ డ్రై మ్యాటర్ ప్రస్తుతానికి ఎక్కువ అవుతుండడం వల్ల మనం ఒక లోకల్ లో ఒక వెండర్ తో మాట్లాడుకుంటున్నాం. తనే మనకి బొలెరస్ చొప్పున వేస్తూ ఉన్నాడు. మంత్లీ మనకు ఒక 4 to 5 బొలెరస్ అవుతాయి గ్రీన్ గ్రాస్ తక్కువ ఉండడం వల్ల. లేదు అంటే కనుక మనకు ఒక 3 బొలెరస్ తో మన ఫార్మ్ సస్టైన్ అయిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.